Hey guys, welcome back to my channel. How to impress our husbands. సో ఈరోజు దానికోసం నేను ఇలా ఫ్రూట్స్ కట్ చేశాను. వీటితో పాటు బాదం పాలు కూడా చేశాను. చూసేయండి. దీనికోసం నేను ఎంటీఆర్ బాదం మిక్స్ తీసుకున్నాను. మామూలుగా విడిగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈసారి అది కూడా ట్రై చేయాలి. అండ్ దీనికోసం నేను 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ పాలు తీసుకొని మరగపెట్టుకుంటున్నాను. ఇవి హై ఫ్లేమ్లో పొంగు వచ్చేదాకా మరగపెట్టుకోండి. సో పొంగు వచ్చిన తర్వాత దాన్ని అలా తిప్పాలి, ఎందుకంటే పైన మీగడ రాకుండా ఉండాలి కాబట్టి అలా తిప్పేస్తే మీగడ రాదు. ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో చాలాసేపు ఒక 2-3 మినిట్స్ మరగబెట్టుకున్న తర్వాత ఇలా మనం ఏదైతే బాదం మిక్స్ తీసుకున్నామో అది వేసేసుకోవాలి. ఇది కూడా మనం లంప్స్ ఏమీ రాకుండా తిప్పుకుంటూనే ఉండాలి. అది మొత్తం డిజాల్వ్ అయిపోవాలి కదా పాలల్లో. ఇది వేయగానే కొద్దిగా చిక్కబడుతుంది కూడా అండి. అండ్ దీని తర్వాత అది ఎంత క్వాంటిటీ తీసుకున్నామో పౌడర్ అంతే క్వాంటిటీ షుగర్ కూడా తీసుకోవాలి. షుగర్ అనేది మన ఇష్టం లేండి, కొద్దిగా తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి తీసుకోవాలి. ఇలా షుగర్ అంతా కలిసేదాకా తిప్పుకుంటూ ఉండాలి, అలానే లంప్స్ కూడా లేకుండా. అండ్ వీటితో పాటు మనం బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలానే అది మరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు పెట్టుకొని మనం ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం ఆ జీడిపప్పు, బాదం, ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతే అండి, మన బాదం పాలు రెడీ అయిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్.